హాయ్ అండి. నేను మీ నీలిమ ప్రియ వ్లాగ్స్. ఇది నా డైలీ రొటీన్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఫస్ట్ అయితే అలాగే ఇడ్లీ వేసి తర్వాత ఏమో టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. టమాటా చట్నీ. ఇటు సైడ్ ఏమో చామదుంపలు అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. చామదుంపలు పులుసు పెట్టడానికని రెడీ చేస్తున్నానండి. చామదుంప ఉడికిందో లేదో అని చూస్తున్నాను. ఆల్మోస్ట్ సగం ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. అలాగే ఇటు పక్కేమో టమాటా పచ్చడికైతే మనకు తెలిసిందే కదండీ! అలాగే టమాటాలు, అలాగే పచ్చిమిర్చి. ముందు పచ్చిమిర్చి అయితే ఆయిల్‌లో ఫ్రై చేసేసి ఇవి అయిపోయాక అప్పుడు టమాటాలు అలాగే కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం అలాగే చింతపండు కూడా వేసి అయ్యయితే మగ్గబెట్టేస్తున్నానండి. ఇటు సైడ్ ఏమో ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నానండి ఇటు సైడు. అలాగే కర్రీ కూడా వేసేసుకున్నానండి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. అంటే బాబు మళ్ళీ లెగిసాడు. మళ్ళీ ఆకలి వేస్తది కదా! మళ్ళీ ఏడుస్తాడేమో అని ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ పెట్టుకున్నాక అప్పుడైతే నేను కూర అయితే నేను రెడీ చేశాను. కూర కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఉడకలేదండి, సారీ. అప్పుడే బాండీ పెట్టి ఎలిగిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఇడ్లీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే చెప్పాను కదండీ బాబు ఏడుస్తాడు అని. అందుకే పొయ్యి మీద అయితే ఇడ్లీ పొయ్యి మీద ఇలాగా పెట్టుకుంటున్నాను. అప్పుడు చామదుంపలు ఉడుకుతున్నాయండి. అదే ఉడికిపోయినాయి. కట్టేసాను. అవి దింపేసి ఆ పొయ్యి మీద అయితే నేను ఇడ్లీ పెట్టాను. ఇంకా ఇడ్లీలోకి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ దోసలకు కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు ఎలాగ ఇష్టమో కింద కమెంట్ చేయండి. టమాటా చట్నీ అంటే ఉంటుంది కదండీ! ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత అయితే నేను మా ఇంట్లో అయితే అందరూ టమాటా చట్నీ బాగా ఇష్టంగా తింటారు. తర్వాత అయితే నేను బాండీ పెట్టుకొని ఆయిల్‌లో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇటు సైడ్ అయితే చింతపండు నానబెట్టుకున్నాను పులుసుకి. ఇటు సైడ్ అయితే నేను చామదుంపలు అయితే ఉడికిపోయినాయండి. ఇంకా చామదుంపలు కూడా నేను పైనున్న తొక్క అయితే తీసేసుకుంటున్నాను. అది తీసేసుకొని మళ్ళీ ఒకసారి మనం వాష్ చేసుకుంటే సరిపోద్దండి. వాష్ చేసుకొని మనం కూరలో వేసేసుకోవడమే. నేను కొంచెం అలా బయటికెళ్ళేటప్పటికి కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్‌లో కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయినట్టుగా అయిపోయింది. అప్పుడు చామదుంపలు వేసేసి ఉప్పు, కారం గట్రా అన్నీ వేసేసుకొని మగ్గబెట్టేసుకుంటున్నానండి. పులుసు అయితే చాలా బాగుందండి. ఈ క్లైమేట్‌కి చాలా బాగుంటది. మా ఊర్లో అయితే 2 రోజులుగా వర్షాలైతే పడుతున్నాయండి. మరి మీ ఊర్లో పడుతున్నాయా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. ఈ క్లైమేట్‌కి చామదుంపల పులుసు కూడా బాగుంటదని నేనైతే చామదుంపల పులుసు, అలాగే టమాటా చట్నీ, ఇడ్లీ చేసుకుంటున్నాను. మా వారు కూడా డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయిందని ఆయనకి కూడా అన్నీ ప్రిపేర్ చేసేసాను. తర్వాత అయితే ఉప్పు, కారం అన్నీ వేసాక మగ్గిపోయాక నేనైతే ఏమీ అంటే కొంతమంది పొడి, ధనియాల పొడి అని, ఈ పొడి, ఆ పొడి అని వాడతారు కానీ నేనైతే సింపుల్‌గా చేసేస్తానండి. నాకైతే అలాగే వచ్చు. టమాటా చట్నీ కూడా మిక్సీ పెట్టేసుకున్నాను. టమాటా చట్నీ కూడా మిక్స్ చేసేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని వాటర్ వేసుకొని ఇటు సైడ్ అయితే కూర కూడా అయిపోయిందండి. కూర కూడా చూపిస్తున్నాను మీకు అయిపోయిందని. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇటు సైడ్ ఏమో మా వారికి నీళ్ళు పెట్టాను. మా అత్తయ్య గారికి, మా వారికి టిఫిన్ పెట్టేస్తున్నానండి. మా వారైతే అట్టేయమన్నారు మినపట్టు. ఆయనకైతే ఒక మినపట్టు, 2 ఇడ్లీ వేసాను. మా అత్తయ్య గారికి ఆవిడకి కూడా ఇడ్లీ వేసేసానండి. తర్వాత మా వారైతే టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే మా బాబు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, మా డాడీ అన్నట్టుగా చూస్తున్నాడు. కూడా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు మా అబ్బాయి అయితే. వెళ్ళేటప్పుడైతే ఎంతలా ఏడ్చాడో చూడండి మీరును. ఆ తర్వాత చూడండి ఎలా గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మా డాడీ అని గట్టా అని. తర్వాత ఏమనుకుంటున్నాడో దగ్గరికెళ్ళాడు. దగ్గరికెళ్ళి చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని. తర్వాత అయితే మా వారు కూడా టైం అయిపోయిందని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. చూడండి అదిగోండి మా బాబు ఏడ్చుకుంటా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీ దగ్గరికి. వెళ్ళిపోతుంటే ఎత్తుకున్నారు. ఎత్తుకొని కొంచెం అలా బయటకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కొంచెం డైవర్ట్ చేశారు కానీ పర్లేదండి. కొంచెం ఏడుపైతే మానిపించేసాక అప్పుడు మా వారు వెళ్ళేదాకా రోడ్డు మీద తీసుకెళ్ళి లోపలికైతే తీసుకొచ్చేసాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా బాబుని కూడా ఫ్రెష్ అప్ చేసేసి టిఫిన్ చేసేసి తనని కూడా పడుకోబెట్టేసానండి. పడుకోబెట్టేసాక అప్పటికే ఆల్మోస్ట్ పనంతా అయిపోయిందండి. అంటే అవన్నీ వీడియో తీసి పెట్టేటప్పటికి మీకు బోర్ కొడద్దని సింపుల్‌గా ఇలా కానిచ్చేసాను వీడియో. మరి మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి.